తెలంగాణ వెబ్సైట్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ లోపల ఆల్మోస్ట్ 93% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. అవును, మీరు విన్నది కరెక్టే. తెలంగాణ వెబ్సైట్ బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి కదా. ఈ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ లోపల 93.50% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. అంటే 93% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోయినాయి అండ్ మిగతా 7% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఇంకా వేకేట్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఈ వీడియో లోపల మనం మన స్టైల్ లోపల ఒక మంచి డీప్ అనాలిసిస్ అయితే చేసినాం. సో వేరే సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసినాం సో దట్ అసలు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అకార్డింగ్ టు లైక్ కోర్స్, ఓకేనా. సో ఏ కేటగిరీ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఈ కాంపిటీషన్ అనేది ఎట్లున్నా అని చెప్పి మనం అయితే డీటెయిల్గా ఒక అనాలిసిస్ అయితే చేద్దాం. అండ్ ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిందో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలా సీట్ని వద్దా అనే క్లారిటీ కూడా ఈ వీడియో తర్వాత వస్తుంది. అండ్ ఇంకా కొన్ని మంచి ఇన్సైట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అండ్ ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్ మనం ప్రీవియస్గా మస్తు మాట్లాడుకున్నాం. లైక్ స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా చేసుకున్నాం. అండ్ ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ ఫర్దర్ కూడా మంచి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. సెకండ్ ఫేజ్కి సంబంధించి స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, వెబ్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయి. అండ్ దాంతోపాటుగా మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం. ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. అండ్ ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి అండ్ మంచి అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి మిస్టేక్స్ ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆ గైడెన్స్ లోపల. మీరు గైడెన్స్ లోపల పార్ట్ అవ్వాలనుకుంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటుంది. సో మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఆ సబ్స్క్రిప్షన్ని పే చేయండి సో దట్ మనం లైవ్స్ కండక్ట్ చేసుకుంటే మీరు నన్ను లైవ్ లోపల ఏ డౌట్ అయినా అడగొచ్చు. సో మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఆల్రెడీ అన్ని వీడియోస్ చేసి పెట్టిన ఆ వీడియోస్ చూడండి అండ్ దాంతోపాటుగా మీకు డౌట్స్ ఉంటే నన్ను లైవ్ లోపల అడగండి. సో అసలు ఈ 93% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి కదా, ఏ కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎంతమంది ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమందికి సీట్లు వచ్చినాయి అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, తెలంగాణ వెబ్సైట్ 2025 ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ లోపల 93% ఆఫ్ ద సీట్స్ ఆర్ ఫిల్డ్, ఓకేనా. సో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి మనకి. సో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అనేది 13th అక్టోబర్ రోజు రిలీజ్ అయిపోయినాయి అన్నట్టు. ఈ ఫేజ్ 1 అలాట్మెంట్స్ లోపల మొత్తం 100% సీట్స్ లోపల మనకి 93.50% ఆఫ్ ద సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి అన్నట్టు, ఓకేనా. సో మనకి మొత్తం 100% సీట్స్ లోపల 93.5% ఆఫ్ ద సీట్స్ అనేది ఫిల్ చేసిర్రు, ఓకేనా. సీట్ అలాట్మెంట్స్ లోపల ఇచ్చేసిర్రు అన్నట్టు. సో అంటే మనకున్న సీట్స్ లోపల 93.5% సీట్స్ ఫిల్ అయిపోతే ఇంకా మనకి అప్రాక్సిమేట్గా 7% ఆఫ్ ద సీట్స్ అనేది ఉంటాయి, ఓకేనా. సో మీరు అర్థం చేసుకోరి మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ రిమైనింగ్ ఉన్నాయి అని చెప్పి. అండ్ ఇది సీట్స్ వాళ్ళు ఇచ్చిర్రు. అండ్ ఈ 93% ఆఫ్ ద సీట్స్ లోపల ఎంతమంది జాయిన్ అవుతారు అని చెప్పి తెలియదు. బట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు కదా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాయిన్ అవుతారు అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు అన్నట్టు, ఓకేనా. సో బైపీసీ కౌన్సిలింగ్ లోపల కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే జాయిన్ కావడానికే చూస్తారు తప్ప జాయిన్ అవ్వకుండా ఎవరు ఉండరు అని చెప్పి చెప్తున్నాను అన్నట్టు. అండ్ ఇది 2 ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగే కాబట్టి జాయిన్ కావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అని చెప్పి మనకు ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో లైక్ 93% ఆఫ్ ద సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇందులోపల ఎంతమంది జాయిన్ అవుతారు అనే విషయం మనకి ఇంకా అఫీషియల్గా తెలియదు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తాను, ఓకేనా. మనకి తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి మొత్తం ఎంతమంది పీపుల్ అటెండ్ అయ్యారు కదా అంటే 15,775 పీపుల్, ఓకేనా. 15,775 పీపుల్ వెబ్సైట్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు, ఓకేనా.
775 పీపుల్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 15,000 మంది వెబ్సైట్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 15,000 మంది అటెండ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ 15,775 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే మనకి 15,192 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఓకేనా, 15,192 మంది వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అన్నట్టు. సో ఇంతమంది లోపల 15,192 మంది మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఓకేనా, సో మిగతా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు డ్యూ టు అదర్ రీజన్స్. వాళ్ళకి సీట్ వస్తా అనే కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు, వాళ్ళ రీజన్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేదు అన్నట్టు. ఓకేనా, అప్రాక్సిమేట్గా ఒక 600 మంది దాకానైతే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు అన్నట్టు. ఓకేనా, సో 500-600 మంది. సో ఇక్కడ 15,775 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే 15,192 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే ఇందులోపల మనకు ఉన్న సీట్లు ఎన్ని కదా మరి అనే విషయానికి వస్తే మనకి మొత్తం 10,708 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా, 10,708 సీట్లు మాత్రమే ఉన్నాయి అన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవి. ఓకేనా, మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 10,708 సీట్లు ఉన్నాయి. మనకి ఎంతమంది వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు మరి అంటే 15,192 మంది. ఓకేనా, 15,192 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే మనకున్న సీట్లు 10,000 సీట్లే, 10,708 సీట్లు. అయితే మనకు 93% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఈ 10,000 సీట్లకి వెళ్ళి 93% ఆఫ్ ద సీట్స్ అన్నది ఫిల్ అయిపోయినాయి అన్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ గెట్ సీట్ రాలేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. ఓకేనా, సో చాలామంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సెన్స్ మనకి 10,000 సీట్లే ఉన్నాయి కాబట్టి మనకి ఎంత కాదన్నా ఇంకొక 5,000 లైక్ అప్రాక్సిమేట్లీ 4,500 పీపుల్ సీట్ రాకుండానే ఉంటారు. ఓకేనా, సో అది ఫ్యాక్ట్, అది దాన్ని మార్చలేము మనం. పక్కా ఇంకొక 4,500 పీపుల్కి అసలు సీట్ రాదు. ఎందుకంటే మనకున్న సీట్లే 10,700 సీట్లు అయితే ఉన్నాయి మనకి. ఓకేనా, 10,700 సీట్లకి మొత్తం 15,000 మంది కాంపిటీషన్ ఉన్నారంటే ఇంకొక 4,500 సీట్లు ఫిల్ కాకుండానే ఉంటాయి. లైక్ అంటే ఇంకొక 4,500 పీపుల్ సీట్ రాదన్నట్టు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా చేసి లైక్ ఏంటంటే ఇయర్ వేస్ట్ చేసుకోవడమా లేకపోతే ఆల్టర్నేట్ వెతుక్కోవడమా అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ 10,000 సీట్ల లోపల మనకి 93% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అన్నట్టు. 10,000 సీట్లల్లో సో 10,708 టోటల్ సీట్స్ ఉంటే మనకి 93% ఆఫ్ ద సీట్స్ అంటే 10,012 సీట్లు ఫిల్ అయినాయి ఫస్ట్ ఫేజ్లో. కానీ ఎంతమంది జాయిన్ అవుతారు అనే విషయం తెలియదు మనకి ఇక్కడ. ఓకేనా, సో జాయినింగ్ అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే మనకి అలాట్మెంట్స్ మాత్రమే అయినాయి. 13th అక్టోబర్ రోజు అలాట్మెంట్స్ అయినాయి. అండ్ మనకి 14th 15th అనేది టైం అయితే ఇచ్చారు అన్నట్టు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి. 13th 14th 15th 3 రోజులు ఆన్లైన్ ఫీ పేమెంట్కి సెల్ఫ్ రిపోర్టింగ్కి. వెన్ ఇట్ కమ్స్ టు కోర్స్ వైజ్, ఈ కోర్స్ వైజ్ విషయానికి వస్తే బీ ఫార్మసీ లోపల ఓకేనా, సో బీ ఫార్మసీ లోపల ఆల్మోస్ట్ మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి కదా అంటే 8,686 సీట్లు ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ బీ ఫార్మసీ లోపల. 8,686 సీట్లుంటే ఈ 8,686 సీట్ల లోపల మనకి 8,017 సీట్లు ఫిల్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకొక 500 సీట్లు అయితే ఉంటాయి అన్నట్టు బీ ఫార్మసీ లోపల. ఓకేనా, బీ ఫార్మసీ లోపల టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది 8,686 సీట్లు ఉంటే 8,017 సీట్లు ఫిల్ అయినాయి. అప్రాక్సిమేట్గా ఒక 500 సీట్లు అయితే ఉంటాయి అన్నట్టు బీ ఫార్మసీ లోపల. అండ్ ఫామ్ డి విషయానికి వస్తే ఓకేనా, ఈ ఫామ్ డి విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ 1,657 సీట్లు ఉన్నాయి ఫామ్ డి లోపల. 1,657 సీట్స్ ఉంటే ఇందులోపల 1,637 సీట్స్ ఫిల్ అయినాయి. అంటే ఇంకెన్ని సీట్లు ఉంటాయి, ఇంకొక 20 సీట్లు అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా, 47 57 ఫామ్ డి లోపల. ఫామ్ డి లోపల ఇంకొక 20 సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బయోమెడికల్, ఈ బయోమెడికల్ లోపల మనకి ఆల్మోస్ట్ 48 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. బయోమెడికల్ లోపల మనకి 48 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లోపల మనకి 115 సీట్స్ ఉన్నాయి. 115 సీట్స్ ఉంటాయి. ఈ 115 సీట్స్ లోపల మనకి 108 సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి అన్నట్టు. ఇంకొక 7 సీట్స్ అయితే ఉన్నాయి ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లోపల.
అండ్ బయోటెక్నాలజీ విషయానికి వస్తే మనకి ఒక 202 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. సో ఫైనల్గా నేను ఏం చెప్తా కదా అంటే, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని సీట్లలో 93.50% ఆఫ్ ద సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. ఇందులోపల ఎంతమంది జాయిన్ అవుతారు అనే ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కాబట్టి సో ఫేజ్ 2 లోపల సో మనకి ఎట్లా చేసి 93% ఆఫ్ ద సీట్స్ లోపల ఎంత కన్నా తక్కువ 60% ఆఫ్ ద పీపుల్ అన్నా కూడా పక్కా జాయిన్ అవుతారు. ఓకేనా, సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. కాబట్టి సో మనకేంటంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు బీ ఫార్మసీ అనుకుంటున్నారా, ఫార్మ్ డి అనుకుంటున్నారా, బయోటెక్ అనుకుంటున్నారా, బయోమెడికల్ అనుకుంటున్నారా, ఫార్మాస్యూటికల్ ఇంజనీర్ అనుకుంటున్నారా, ఏది అనుకుంటున్నారో మీరు ఒక ఫైనలైజ్ కార్రి. ఎందుకంటే బీ ఫార్మసీ లోపల రిమైనింగ్ ఒక 500 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఫార్మ్ డి లోపల మనకి ఆల్మోస్ట్ ఇంకొక లైక్ 20 సీట్స్ మాత్రమే ఉన్నాయి. బయోటెక్నాలజీ లోపల ఏం సీట్స్ లేవు. అండ్ బయోమెడికల్ లోపల ఆల్మోస్ట్ ఒక 7 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఫార్మాసిటికల్ లోపల ఏం సీట్స్ లేవు. సో మీరు ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా. సో ఇందులోపల ఎంతమంది మనకు సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు, ఫీ పేమెంట్ చేస్తారు అనే విషయం తెలియదు. సో ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే సీట్ అనేది వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు. సో ఒకవేళ ఎక్కువ మంది ఫీ పేమెంట్ చేయలే అనుకో, ఎక్కువ మందికి సీట్ అనేది రాదన్నట్టు. ఓకేనా. సో మీరు ఒకవేళ సో ఇంత కాంపిటీషన్ ఉంది బ్రో, 93% ఆఫ్ ద పీపుల్ అనేటోళ్ళకి సీట్ వచ్చింది. సో నెక్స్ట్ ఫేజ్లో మనకు సీట్ వస్తుందో రాదో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. 15th అక్టోబర్ ఈ రోజు వరకు మనకు టైం అయితే ఉందన్నట్టు. 15th అక్టోబర్ 2025 11:59 PM దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో మీకు కాంపిటీషన్ అనేది మీరు చూసారు కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలి ఉన్నాయని చెప్పి. ఆ మిగిలిన సీట్ లోపల ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోకపోతే ఎవరికైనా మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకు, మీకన్నా మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు మీరు అనుకున్న కోర్స్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళకే సీట్ వచ్చేస్తుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ 60% ఆఫ్ ద పీపుల్ సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నా కూడా ఇంకా 40% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఫేజ్ 1 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 2 లోపల కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది లైక్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఒకవేళ మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, ఫేజ్ 1లో ఎంతో కొంత మంచి కాలేజే వచ్చింది ఫేజ్ 1 లోపల అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో అది ఆలోచించి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ మీకు ఏదైనా లైక్ డౌట్స్ ఉండి లైవ్ లోపల నన్ను ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ అడుగుతా అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ అవర్ అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. 150 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, 154 తీసుకోండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. థ్యాంక్ యూ సో మచ్.